23 మొదటి వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా నాతో మాట్లాడుతండి అని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. నా తండ్రి ఇంతవరకు నాయన చక్కని గానాలు చేసి ఉండగా ప్రభా, నా తండ్రి సమయంలో మీ దివ్య వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడండి. ఈ వాక్యంలో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు మీ రాజ్య మర్మాల్ని తెలియచెప్పు నాయన. పరిశుద్ధాత్మదేవుడా మీరే కార్యము చెయ్యండి నాయన. దయగల తండ్రి, కృపగల నాయన, మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభు. ఆత్మ ప్రభువారు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి ఈ వాక్యంలో ఉన్న గోడమైన సంగతి, రహస్యమైన రాజ్య మర్మాలు తెలియచెప్పు నాయన. ఈ దీనురాలు మరుగుపరిచి మాట్లాడుతండి నాయన. ఈ సత్యవాక్యమును సరిగా విభజించి నీ పరలోక జ్ఞానముతో నింపు నాయన. పరిశుద్ధాత్మదేవుడా మీరే కార్యము చెయ్యండి నాయన. దయగల తండ్రి, కృపగల నాయన, మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభు. పరిశుద్ధాత్మదేవుడా మీరే కార్యము చెయ్యండి. ప్రతి చెవి తెరవబడునుగాక, ప్రతి హృదయం తెరవబడునుగాక, ప్రతి మనోనేత్ర వెలిగించబడునుగాక. నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగునుగాక. ఈ మైక్ శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అంతకు మించిన దూరం నీ దివ్య వాక్యం బయలు వెళ్ళి అందరినీ దర్శించి స్పర్శించి నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరగాలి నాయన. యూట్యూబ్లో చూచుచున్న బిడ్డలతో కూడా మీరు మాట్లాడండి నాయన. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. అనేక మంది బిడ్డలకి ఇది రీచ్ అవ్వడానికి సహాయం చేయతండి. విన్న బిడ్డల్లో నాయన నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరగాలండి నాయన. అయ్యా, ఏ ఒక్క బిడ్డని మీరు విడిచిపెట్టొద్దు నాయన. ప్రతి బిడ్డని కూడా మీరు తాకండి నాయన. నా తండ్రి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములను వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దావీదు గారు ఇలా రాస్తున్నారండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుణ్ణి అంట మనం ఏం చేసుకోవాలటండి? కాపరిగా చేసుకోవాలట. కాపరిగా చేసుకోవాలి. ప్రతి మనిషికి కూడా ఒక నాయకుడు కావాలి. ఎవరుండాలి? ఒక నాయకుడు ఉండాలి, నడిపించే నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు మొదట దేవుడై ఉండాలి. మొదట ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. ఆ తర్వాతే మనిషి మన జీవితంలో చూడండి, మన ఇంట్లో మనకు అధికారి ఎవరు ఉంటారు చెప్పండి? తండ్రి అధికారండి. అంటే అతను ఎలాంటి వ్యక్తి అయినప్పటికైనా కూడా ఇంట్లో యజమాని అధికారిగా ఉంటారన్నమాట. అలాగే ప్రతి విషయంలో కూడా అధికారులు ఉంటారు. ఆఫీసులో అధికారి ఉంటాడు. అలాగే ఏ రంగంలో చూసుకున్నా కూడా అధికారి అనేటువంటి వారు ఉంటారో వాళ్ళ ఏలుబడిలో మిగిలిన వారు ఉంటారు. అలాగే దేవుణ్ణి అంట ఆయన రాజు అయ్యి ఉండొచ్చు, కానీ నేను దేవుణ్ణి ఏం చేసుకున్నాను? కాపరిగా చేసుకున్నాను అంటున్నాడు ఆయన. అంటే కాపరి అంటే గొర్రెని మేపుతాడండి. ఏం చేస్తాడు ఆయన? గొర్రెని మేపుతాడండి. మంచి కాపరి. ప్రభు ఏం చెప్పారంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. అంటే కాపరి వేరు, మంచి కాపరి వేరు. ఆయన మంచి కాపరి ఎందుకు అయ్యాడంటేనంట, తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు అని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుతుంటే, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి అంటాడు. నా గొర్రెలకు నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను అంటాడు ఆయన. అంటే తన యొక్క గొర్రెని ఎంత చక్కగా మేపుతాడు అంటే, మనము నిజంగా ఆయనకి ఒక గొర్రె పిల్లం అయిపోయాము అంటే ఆయన మనల్ని చాలా చక్కగా మేపుతారండి. ఆయన మేపుతారు. అందుకే తన యొక్క అనుభవాన్ని చెప్తున్నాడు ఆయన అక్కడ. ఆయన నాకు కాపరి కనుక నన్ను ఏం చేస్తున్నాడు ఆయన? అసలు లేమనేటువంటిది నాకు కలగదు అని చెప్తున్నాడు. అంటే ఎంత నమ్మకం ఉంటే ఆ మాట వస్తుందో మీరు ఆలోచించండి.
మనల్ని ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ఏవండి మీ లైఫ్ అంతా ఇలాగే సాగుతుంది అని మనల్ని అన్నారనుకోండి, సపోజ్ అంటే ప్రస్తుతం మన పరిస్థితి బాగున్నప్పుడు నిజంగా మీరు ఎప్పుడూ ఇలాగే మీరు ఉంటారండి అని అన్నారనుకోండి, అప్పుడు ఏమంటారు? ఎప్పుడూ ఇలా ఉంటామని ఎలా చెప్పగలమండి? ఏమో ఏ టైంలో ఎలా ఉంటారో ఎవరికి తెలుసు. అంటే మన కాలగతులు మన వశంలో ఉన్నాయా? లేవు. ఎవరి వశంలో ఉన్నాం? మనం అందరం దేవుని యొక్క వశంలో ఉన్నాము. ఆయన నన్ను బట్టి కాదు, కానీ నా దేవుణ్ణి బట్టి నేను చెప్తున్నాను, నాకు లేమి కలగదు. లేమి అంటే మనం ఏమనుకుంటామంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి వస్త్రాలు, కాస్త బ్యాంక్ బ్యాలెన్సు, ఇవన్నీ ఉంటేనే కాబోలు మనకి సమృద్ధి అంటేనే అని మనం అనుకుంటామండి. అంతేనా మనం అనుకునేది? ఎవరైనా అనుకునేది అదే. కానీ అది ఒక్కటే లేమి కాదు. కానీ ఎందుకండి ఈ ఎంత ఉంటే ఏం ప్రయోజనం అండి? తినడానికి లేదు కదా వాళ్ళకి. అంటే తినడానికి లేదు అంటే దాని అర్థం ఏంటి? అనారోగ్యము. ఏమి లేముంది వారికి? అనారోగ్యం అనే లేముంది. అనారోగ్యం అనే లేముందన్నమాట. దేవుడు అంటాడు ఒక చోట రాసేటప్పుడు, మీరు ఏదైనా తిన్నప్పుడు ఇది తింటే ఇది అయిపోద్దేమో అని భయపడవద్దు. ఏం పడకూడదట? అలా అని చెప్పేసి తిండిపోతులా తినమని కూడా చెప్పలేదు. మీరు తిండిపోతులు అయితే కనుక మీ మెడకి అంటాడు. అంటే మనం తిండి దేనికి తినాలి అంటే బ్రతకటానికి తినాలి. ఏం తినాలి? బ్రతకటానికి తినాలి. కొంతమందికి రోజు నాన్ వెజ్ ఉండాలటండి. కొంతమంది కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ఇలాంటివి తింటారు. కొంతమంది అది ఇది కూడా తింటారు. అవి తింటారు, ఇవి తింటారు. అంటే ఏది ఉన్నప్పటికైనా వాళ్ళు తృప్తిగానే తింటారన్నమాట. బ్యాలెన్స్, దీన్ని ఏమంటాము? బ్యాలెన్స్ అన్నమాట. బ్రతకటం కోసం తినాలి కానీ తినటం కోసం బ్రతకకూడదు. బ్రతకాలి అంటే మనం ఏం చేయాలి? తినాలి, త్రాగాలి. ఏం త్రాగాలి? నీళ్లు త్రాగాలి. నీళ్లు త్రాగండో అంటే నీళ్లు త్రాగండి అని చెప్పాల్సి వస్తుందండి. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ త్రాగకపోతే కిడ్నీలు పోతాయి. ఏం చేయాలి? మీరు ఒక బాటిల్ నీళ్ళు పెట్టుకుని అవి తాగుతా ఉండండి. రోజుకు 4-5 బాటిల్ తాగమంటున్నారు. కనీసం మీరు కొన్ని బాటిల్స్ అయినా తాగుతూ ఉండాలి. తాగమన్నారు కదా అని చెప్పేసి ఇంకా మీరు నీళ్ళతోటే కడుపు నింపుకుంటే ఇంకేది తినలేరు మొత్తానికి. అలాగా చేయకూడదు. అంతా కూడా సమపాళలో ఉండాలి. ఎందుకంటే మనకి ఇవ్వబడింది ఒకే శరీరం ఇవ్వబడింది, మనకి ఇవ్వబడింది ఒకే జీవితం ఇవ్వబడింది. అందుకని మనకిచ్చిన ఈ శరీరాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందండి. ఏముంది? శరీరాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందన్నమాట. బాధ్యత ఉంది. దేవుడు అన్నీ ఇచ్చాడు మనకి. కానీ తిండిపోతులేక ఉండొద్దు అన్నాడు. కానీ పిసినార్తనంగా తినమని చెప్పలేదు దేవుడు. మళ్ళీ పిసినార్తనం చేయకూడదు. అది చాలా డేంజర్. అది చాలా డేంజర్. మనం కష్టపడిందంతా కూడా ఎవరో ఎత్తుకెళ్ళిపోతారు. అప్పుడు మన ప్రాణం ఉసూరు మనిపోద్ది అనమాట. మనం కష్టపడ్డది కూడా మనం ఏం చేయగలగాలి? అనుభవించగలగాలి. మన తండ్రి మనకెందుకు సమకూరుస్తాడన్నీ? నా బిడ్డలు హ్యాపీగా ఉండాలి, ఉన్నది సంతృప్తిగా వాళ్ళు తినాలి, అలాని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. ఇలా కొన్ని ఉంటాయన్నమాట అండి. అందుకని మనం అతిగా ఏది కూడా చేయకూడదు. ఖర్చు పెట్టమన్నారు కదా అని అతిగానే ఖర్చు పెట్టేసుకోకూడదు.
తినమన్నారు కదా అని అతిగానే తినేయకూడదు, అరగనంత తినేయకూడదు, సులువుగా అరిగేలాగా తినాలి. ఏది ఏమైనప్పటికైనా ఆయన గొర్రెలని ఆయన మేపుతాడంట. ఆయన గొర్రెలను ఏం చేస్తాడు? ఎలా మేపుతాడు? మంచి పచ్చిక పెట్టి, అనారోగ్యం వచ్చే పచ్చిక పెట్టడు ఆయన, ఆరోగ్యం వచ్చే పచ్చికను పెడతాడండి. కొండ ప్రాంతాల్లోనంట నేను ఒక మాట విన్నాను, కొండ ప్రాంతాల్లో గొర్రెలు మేపుతారు కదా, ఆ గొర్రెలను అంటండి మేము 2022లో కాశ్మీర్ వెళ్ళినప్పుడు అండి, ఆ కొండలు చాలా ఎత్తుగా ఉంటాయన్నమాట, చాలా ఎత్తు ఉంటాయండి. ఆ కొండల మీద మేస్తాయండి ఆ గొర్రెలు అన్నమాట. అక్కడ కొంచెం ఫోటోలు అవి తీసుకుంటారు, కొన్ని ప్లేసుల్లో తీసుకుంటారన్నమాట. ఆ పైన కొంచెం కింద పడిపోయేవారంట అక్కడ ఫోటోలు తీసుకున్నప్పుడు, అందుకని సెక్యూరిటీగా కట్టారన్నమాట, ఎవరు పడిపోకుండా పైనుంచి అలా కట్టారన్నమాట. అక్కడ నిలబడి కొన్ని ఫొటోస్ తీసుకుంటారు. అక్కడ నిలబడినప్పుడు చాలా భయం అనిపిస్తుంది అనమాట. ప్రక్కనే ఎంత లోయ ఉంటుందంటే అంత లోయ ఉంటుంది అనమాట అండి, చాలా భయం అనిపిస్తుంది. కానీ ఆ గొర్రెలండి ఆ కొండల మీద మేస్తాయండి, కొండల మీద మేస్తాయండి. నాకు అనుకునేదాన్ని, ఈ గొర్రె జారిపోయి పడిపోదా, ఎంత ఏటవాలుగా ఉంది కదా ఈ కొండ అని అనిపించింది అన్నమాట. కానీ దేవుని కాపుదల చూసారా? మరి ఆ కొండల్లో నీళ్లు ఉంటాయండి, చెప్పండి. అందుకేనంట మంచు కురుస్తుంది కదా, ఆ మంచు కురుస్తుందని ఆ కాపరి ఏం చేస్తాడంటేనంటండి, ఉదయాన్నే తీసుకెళ్ళిపోతాడటండి ఆ గొర్రెలు, ఉదయాన్నే తీసుకెళ్ళిపోతాడట. ఆ మంచు ఏం చేస్తుంది? గడ్డి మీద కురుస్తుంది కదండి, ఆ గడ్డి తిన్నప్పుడు అంట మంచినీళ్ళు తాగే అవసరం కూడా ఉండదటండి. గమనించండి, ఏ ప్రాంతములో ఏ గొర్రెకి ఎలా చేయాలో దేవుడికి తెలుసా తెలీదా? నీళ్లు పుష్కలంగా దొరికే చోట ఆ ఇబ్బంది ఉంటుందండి, ఉండదు. కానీ నీళ్లు దొరకని చోట కూడా దేవుడు ఏం చేశాడు? వాటికి ఆ మంచు వల్ల దానికి దాహం తీరుస్తున్నాడటండి. హల్లెలూయా. అంటే మన ప్రభువు మన పట్ల ఎంత కేర్ తీసుకుంటాడో ఆలోచించండి. తప్పిపోయిన కుమారుడు పొట్టు తిని బ్రతుకుదామనుకుంటే పొట్టు తిని తృప్తి చెందగలిగాడండి? తిందామనుకుని వెళ్ళాడా లేదా? ఎందుకు వెళ్ళాడు? కడుపు మాడిపోతుంది. ఏమైపోతుంది? కడుపు మాడిపోయి తిందామని వెళితే అది ఆహారము కాదు పొట్టు అని గ్రహించి, ఈ ఆకలితో నేను చచ్చిపోతున్నాను అని చెప్పి అతను ఏం చేశాడు? మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చాడండి. నా తండ్రి ఎంట అనేక మంది పనివారు తింటున్నారు, నేనేంటి ఈ ఆకలితో చచ్చిపోతున్నాను? నేను కొడుకును కదా, నేను ఈ ఆకలితో చచ్చిపోవడం ఏంటి? నా తండ్రి ధనవంతుడు కదా, నా తండ్రి దగ్గర ఎంతో నెమ్మది ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది. అలాంటి తండ్రిని నేను విడిచిపెట్టి ఏం చేశాను? ఏదో చేద్దామని నేను దూరంగా వెళ్ళిపోయాను. చేసింది ఏమీ లేదు, కానీ ఆహారం లేకుండా అయిపోయింది అని చెప్పేసి ఆయన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆహారం పెట్టాడా లేదా? తండ్రి పెట్టాడు. కానీ చేర్చుకోవడం మట్టుకు రాగానే ఇంట్లోకి రానివ్వలేదండి. ముందు నీ శరీరం అంతా శుద్ధి అవ్వాలి. లోకంలోకి వెళ్ళిపోతే అండి శరీర కార్యాలకి అలవాటు పడిపోతారు మనుషులు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుంచి ఉంటుందండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అవి అన్ని శరీర కార్యాలు రాయబడింది అక్కడ. ఆ శరీర కార్యాలన్నీ కూడా మనిషిని పట్టేస్తాయండి బయటికి వెళ్తే. ఈ లోకం అనేటువంటిది మరి చాలా భయంకరం. అందుకే దేవుణ్ణి ఎప్పుడూ మనం విడిచిపెట్టకూడదండి. దేవుడు మనకి ఏర్పాటు చేసిన కాపర్ను కూడా మనము విడిచిపెట్టకూడదు. ఎందుకంటే దావీదు దేవుడిని కాపరగా చేసుకుంటే
దావీదుని అనేక మందికి కాపరిగా చేశాడట. హల్లెలూయా. చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉందో. యెహెజ్కేలు 34వ అధ్యాయంలో మీరు ఆ అధ్యాయం అంతా చదవండి. అదే వాక్యం కీర్తనల గ్రంథంలో 78వ అధ్యాయంలో ఉంటుందండి. చివరి వచనాల్లో ఉంటుంది. ఏమంటాడంటే, నా గొర్రెలు మేపడానికే, అంటే గొర్రెలు అంటే నా ప్రజలైన గొర్రెలు అంటాడు ఆయన, వాళ్ళని మేపడానికి గొర్రెల దొడ్లలో నుండి పాడి గొర్రెలను మేపుట మాన్పించి వెంబడించుట మాన్పించి నేను పిలిచాను అంటాడు దేవుడు. మరలా ఇక్కడ యెహెజ్కేలుకి వచ్చేటప్పటికి ఏమని చెప్తాడంటే, దావీదుని నేను పిలిచి కొన్ని గొర్రెలు చాలా రకాలుగా గొర్రెల పరిస్థితి మారిపోయింది, నా గొర్రెల పరిస్థితి. అందుకని దావీదుని పిలిచి నేనేం చేశాను అంటే నా గొర్రెలన్నిటినీ కూడా దావీదుకి అప్పగించాను అంటున్నాడు ఆయన. ఎందుకు అప్పగించాడంట? దావీదుకి అసలు కాపరంటే ఏంటో తెలుసు. ఏం తెలుసు? ముందు ఆయన గొర్రె అయిపోయాడు దేవుడికి. అయ్యా నీవే నాకు కాపరివి అని ఆ కాపరి యొక్క విలువ తెలిసిందండి దావీదుకి. అందుకని ఈ విలువ తెలిసిన దావీదుకి నా ప్రజలైన గొర్రెలను అప్పగిస్తే వీడు బాగా మేపుతాడు అని చెప్పి ఆల్రెడీ అతను గొర్రెల్ని దొడ్లోనే ఉన్నాడు, మేపుతున్నాడు. పాడి గొర్రెలు కూడా మేపుతున్నాడు అంటండి. పాలిచ్చే గొర్రెలంట మెల్లగా నడిపించాలంటండి. అంటే గొర్రెల్ని ఎలా మేపాలో కూడా తెలియాలి. ఏం చెయ్యాలి? గొర్రెల్ని ఎలా మేపాలో కూడా తెలియాలన్నమాట. పాలిచ్చే గొర్రెలనంట మెల్లగా నడిపించాలంటండి. ఇప్పుడంటే మందుల మీద నడిపించేస్తున్నారు కానండి, ఒకప్పుడు బాలింతలంటే వాళ్ళకి డెలివరీ అయ్యింది అంటే, మీకు అనుభవాలు ఉండే ఉంటాయి, ఈజీ డెలివరీ అయిన వాళ్ళకి తెలుస్తుంది, ఇది ఆపరేషన్లు కాదు కానీ వాళ్ళకి పళ్ళుతో సహా కదిలిపోతాయి అన్నమాట అండి. ఎందుకని? నొప్పులు పడతారు కనుక. ఏం పడతారు? బాడీ అంతా కదిలిపోయి ఈ పళ్ళు సెట్ట కూడా కదిలిపోతుందండి. అందుకని నమలలేరు. అప్పుడు పళ్ళుని కూడా బ్రష్తో తోముకొని ఇచ్చేవారు కాదు. అప్పుడు వేలుతో పేస్ట్ పెట్టి తోమనివ్వరు అన్నమాట. చెప్పాలి అంటే చాలామంది పళ్ళు కలర్ మారిపోవడానికి కారణం ఏంటంటే బ్రష్ ఇచ్చుకుని అదే పనిగా తోమేస్తారు గట్టిగాని, పళ్ళుని పట్టుకుని ఏమీ ఉండదు. డెంటిన్ అనే ఒక పొర ఏర్పడుతుంది. మనం తిన్నదాన్ని బట్టి ఆ రాత్రి అంతా నిద్రపోతాం కాబట్టి ఒక పొర ఏర్పడుతుంది, అదే స్మెల్ వస్తుంది అనమాట. దాన్ని మనం వేలితో ఇలాగ రుద్దినా కూడా పొర పోతుందండి, క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఏదో తోమేమన్న పేరుకి తోముకోవాలి కానీ గంటల తరబడి లేకపోతే ఇంత పేస్ట్ పెట్టుకుని మనం ఇంత పేస్ట్ కొన్నాం కదా అని ఇంత పెట్టుకోకూడదు, పళ్ళు పాడైపోతాయి. మరి ఇది ఎవరికో అవసరమేమో, మరి ఇది వస్తుంది. ఇది అసలు ఇందులో కాదు, అసలు ఇది ఎవరో ఉన్నారు మీలోని. అలా చేయకండి, పళ్ళు పాడు చేసుకోకండి. దేవుడిచ్చినవి ప్రతీది దేవుడిచ్చిందే. మన అవయవాల్లో ఉన్న ప్రతీది కూడా చాలా వాల్యుబుల్ అయినవి పెట్టేశాడు దేవుడు మనకి ఇందులోని. ఒక అవయవం పోతే ఆ అవయవం లాంటిది కొన్ని లక్షలు పెట్టి అమర్చినా కానీ దేవుడు పెట్టిన అవయవంలా పనిచేస్తుందండి. అది కొద్ది కాలమే పనిచేస్తుంది. దేవుడు పెట్టిన అవయవంలాగా మాత్రమే ఉండదు అది. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అంత విలువైన మెటీరియల్ వాడాడు దేవుడు మనకి, చాలా విలువైన మెటీరియల్ వాడాడు. ఏ మెటీరియల్ వాడాడో మనిషికి తెలియదండి. ఎంత కనుక్కున్నా కానీ ఇదై ఉండొచ్చు అదై ఉండొచ్చు అనుకోవడమే తప్ప ఏ మెటీరియల్లో తెలుసా ఎవరికన్నానే? నెర్వస్కి ఏం వాడాడో ఆయన, ఎముకలకి ఏం వాడాడో ఆయన, మన చర్మానికి ఏం వాడాడో,
ఎంత కేర్ మన విషయంలో తీసుకున్నాడో దేవుడు మనం ఆలోచిస్తే తెలుస్తుందండి. దేవుని యొక్క గొప్పతనాలు అర్థమవుతాయి మనకి. అది తెలుసుకునే కొలది కూడా దేవుడి మీద మనకి ఇంకా మమకారం పెరిగిపోతుంది. ఆయన గొప్పతనాన్ని ఆలోచించినప్పుడు ఏం తెలుస్తుంది మనకి? అబ్బాయి నన్ను ఎంత ఇలా తయారు చేసావా ప్రభువా అని దేవుని మీద ఏమొచ్చేస్తుంది మనకి? ఇంకా మమకారం పెరిగిపోద్దండి, గౌరవం పెరిగిపోద్ది ఆయన మీద మనకి. అంతవరకు అనుకుంటారు ఏముందిలే అనుకుంటారు. ఏముందిలే కాదు, నిన్ను నిలువెత్తు చేశాడు అంటే దేవుడు మనకిచ్చిన తల వెంట్రుకను మనం మార్చగలమా చెప్పండి? రంగు వేసుకుంటే ఎంతసేపు ఉంటుంది? అది ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని నెలలు ఉంటుంది? అది పోతుందా పోదా? కానీ ఒరిజినల్ కలర్ ఇచ్చాడా లేదా దేవుడు? మనకి ఇచ్చాడు కదా. అంటే నేను ఉదాహరణకు చెప్తున్నాను సుమా. నువ్వు తెల్లగా కానీ నల్లగా కానీ నువ్వు చేయగలవా దాన్ని అంటాడు అనమాట. రంగు మనిషి మార్చవచ్చు కానీ అది స్టాండర్డ్గా ఉండదు. దేవుడు మనకి ఎంతవరకు దానికి ఇచ్చాడో, గ్యారంటీ ఇచ్చాడో అంతవరకు అది గ్యారంటీగా ఉంటుందండి. అది అయితే ఏది ఏమన్నప్పటికైనా దేవుడు మన పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటాడండి, చాలా శ్రద్ధ తీసుకుంటాడు. దేవుని గూర్చి ఎంత మనం ఆలోచన కలిగి ఉంటామో పనికి పట్టుకుని కూర్చుని ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. మనం ఏ పని చేసుకున్నా మన బుర్ర ఖాళీగానే ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే దేవుని గురించి ఆలోచిస్తుంటే మనకి దేవుడు జ్ఞానం ఇస్తాడండి. దేవుడు జ్ఞానం ఇస్తాడండి, తెలివిస్తాడండి. ఇంకా చాలా పొందుకోవచ్చు దేవుడి దగ్గర నుంచి మనం. కాకపోతే ఈ రోజుల్లో అసలు ఆలోచించేంత సమయం ఎవ్వరికీ కూడా ఉండట్లేదు. ఇప్పుడు స్పీడ్ యుగం అయిపోయింది. ఎలాగైపోయింది? స్పీడ్ యుగం అయిపోయింది. ప్రతిదీ స్పీడు అలా అయిపోయిందండి. ఇప్పుడు ఈ కడవరి దినాల్లో చాలా స్పీడ్ పెరిగిపోయింది. ప్రతిదీ స్పీడ్ పెరిగిపోయింది. అది ఇది అన్నది ఏమీ లేదండి. అలాగే మనము కూడా ఏమైపోవాలి? స్పీడ్గానే ఉండాలి. ఎలా ఉండాలి? మనం కూడా స్పీడ్ పెంచాలన్నమాట. దేవుల్లో మనము కూడా సాతానుడు మనకి ఎంత అభ్యంతరాలు కలుగు చేస్తాడో అంత షార్ప్గా మనం కూడా ఏమైపోవాలి? తయారైపోవాలి. ఏమైపోవాలి? తయారైపోవాలన్నమాట. తయారైపోవాలి. ఆయనకి దేవుడంటే తెలుసు. దేవుడు ఆయన ఎలా నిర్మించాడు అమ్మ కడుపులో అన్న దాని దగ్గర నుంచి కూడా రాశాడు ఆయన. నా తల్లి కడుపులో నువ్వు నన్ను నిర్మాణం చేసిన ఆ విధం చూస్తుంటే నాకు ఆశ్చర్యము భయమే వస్తుంది నాకు అన్నాడు ఆయన. అంటే తల్లి కడుపులో పడిన దగ్గర నుంచి కూడా ఆయన ఏం చేశాడు? ఆలోచన కలిగి ఉన్నాడండి. దేవుని గూర్చి మనం ఎంత ఆలోచిస్తామో అంతగా ఇంకా దేవుణ్ణి మహిమపరుస్తామండి. ఇది సరిపోదు అనిపిస్తుంది. నేను స్తుతిస్తున్నానే ఇది సరిపోదు, నేను ఆరాధిస్తున్నానే ఇది సరిపోదు, నేను ప్రార్థన చేస్తున్నానే ఇది సరిపోదు, నేను వాక్యాన్ని బోధిస్తున్నానే ఇది సరిపోదు, నేను దేవుని పని చేస్తున్నానే ఇది సరిపోదు, ఇంకా చెయ్యాలి, ఇంకా దేవుని కొరకు నేను ఏదో చెయ్యాలని ఒక తపన పెరిగిపోతుందండి మనలోని. ఎవరైతే దేవుని గురించి ఆలోచన కలిగి ఉన్నారో వారికి తపన పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. పెరిగిపోతూ ఉంటుంది. అంతగా నిశితముగా తెలుసుకున్నాయనండి ఆయన. అందుకే వీడైతే నా గొర్రెలు మేపడానికి బాగా మేపుతాడు అని చెప్పేసి ఆయన గొర్రెలకి కాపరి చేసేసాడట, అధిపతిగా చేశాడటండి. కాపరే కాదంటండి, అధిపతులు గొర్రెలకే అధిపతిని చేసేసాడటండి. అధిపతిని చేసినప్పుడు అంట గొర్రెలంట అతని హయాంలో అవి నెమ్మదిగా ఉన్నాయటండి. ఎలా ఉన్నాయి? నాకు కొన్నిసార్లు వచ్చే కల్లో ఎలా ఉండేదంటే
మీరందరూ చక్కగా పడుకుని నిద్రపోతూ ఉండేవారు రాత్రి టైంలో. నేను గుమ్మం దగ్గర కూర్చుని కాపలా కాస్తున్నట్టు వచ్చేది అనమాట నాకు. మీరందరూ ఎలా ఉండేవారు? ప్రశాంతంగా ఫ్యాన్ వేస్తే హాయిగా నిద్రపోయేవారు అన్నమాట అండి. గుమ్మం దగ్గర కూర్చుని కాపలా కాసినట్టు వస్తూ ఉండేదన్నమాట. ఒక ట్రైన్లో ఒక బోగిలో ఉన్నట్టు. ట్రైను మనం చూస్తుంటే పరిగెత్తినట్టు ఉంటుంది కానండి, లోపల కూర్చుంటే అసలు ఇది వెళ్తుందా అన్నట్టు అనిపిస్తుంది. బస్సు కంటే స్పీడ్ వెళ్తుంది అది, కానీ మనకి ఎలాగ అనిపిస్తుంది లోపల కూర్చున్న వాళ్ళకి? ఇదేం నడక, దీనికంటే ఆటో ముందు వెళ్ళిపోయేలా ముందు అనిపిస్తుంది మనకి. కానీ బయట నుంచి చూసే వాళ్ళకి తెలుస్తుంది దాని గురించి. ఇది చాలా స్పీడ్ వెళ్తుందని వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. ఆ రీతిగా దావీదునే ఒక కాపరిని చేశాడటండి దేవుడు. ఎందుకని? కాపరి వాల్యూ తెలుసు. దావీదుకి ఏం తెలుసు? కాపరి వాల్యూ తెలుసు అనేసి తన్నే ఒక కాపరిగా చేసేసాడట, అధిపతిగా చేసేసాడటండి, అధికారిగా చేసేసాడటండి, రాజుగా చేసేసాడటండి. ఒక్కటి కాదండి ఆయనకి ఇస్తా దేవుడు. మనము దేవునికి ఎంత లోబడిపోతామో, ఎంత విధేయత చూపిస్తామో, ఎంత తగ్గించుకుంటామో, ప్రతి విషయంలో కూడా మనల్ని ఏం చేస్తాడో తెలుసా? హెచ్చించడం ప్రారంభిస్తాడు. తనకు తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడతాడు. హెచ్చింపబడతాడు. ఎవరి చేత హెచ్చింపబడతాడట? దేవుని చేత హెచ్చింపబడతాడట. దావీదు ఏ రోజునైనా నేను రాజుని అవ్వాలని అనుకున్నాడండి, అధికారిని అవ్వాలని అనుకున్నాడా? ఏ రోజున ఆలోచించలేదు ఆ విషయం. బాబాయ్ నేనేంటి, నాకేం తెలుసు, నేనేంటి, నాకేం తెలుసు అనుకున్న వ్యక్తే కానీ నేను ఇలా చేసేద్దాం అలా చేసేద్దామని ఎప్పుడు కూడా అతను అనుకోలేదు. కానీ దేవుడు అనుకున్నాడట, వీడు కరెక్టు అనుకున్నాడట. ఏమనుకున్నాడు దేవుడు? వీడు కరెక్టు. అందుకే దావీదు గురించి మాట్లాడేటప్పుడు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. అంటే నా హృదయంలో ఏముందో అది గ్రహించి వాడు పనిచేస్తాడు. దేవుని హృదయంలో ఉన్నది ఏదో మనకి అర్థమవుతుందండి. బిడ్డకి తల్లి మనసు అర్థమవుతుందా? అర్థమవుదా కదా? బిడ్డకి తల్లి మనసు అర్థమైన దానికంటే తల్లికి ఇంకా బాగా అర్థమవుతుంది. మనము దేవుణ్ణి ఎంత అర్థం చేసుకుంటామో తెలియదు, కానీ మరి మనల్ని ఇంకా మనం మొత్తం తెలుసాయి. మన అమ్మ కడుపులో వేసినప్పటి నుంచి అంతకు ముందు నుంచి తెలుసు మనము, తర్వాత కూడా మనము తెలుసు. తర్వాత కూడా మనం ఏమవుతున్నామో, ఏం అవ్వబోతున్నామో, ఒక్కొక్కసారి మనకి ఏం జరుగుతుందో మనకే అర్థం కాదు. అయోమయులాగా ఉంటుందండి. అయోమయులాగా ఎందుకు ఉంటుంది అంటే భూమిలో నాటబడితే అలా ఉంటుందటండి. ఎలా ఉంటుంది? బెంబేలు ఎత్తిపోయినట్టు ఉంటుంది ప్రాణం. బాబాయ్ నాకేం జరిగిపోతుంది, నాకేం కనపట్టలేదు, అంత చీకటి తప్ప నాకేం కనపట్టలేదు అనిపిస్తుంది అటండి. భూమిలో నాటబడిందంట ఆ విత్తనం. ఎక్కడ నాటబడింది? నాటబడింది. భూమిలో నాటబడిన ఆ విత్తనాన్ని దారిని పోయేవాళ్ళు చాలామంది తుక్కుకుంటూ వెళ్ళిపోతారట. అయినప్పటికైనా ఆ విత్తనము అది చచ్చిపోకుండా దేవుడు కాపాడతాడటండి. తన దూతలను పెట్టి ఏం చేస్తాడట? కాపాడతాడటండి. కాపాడి అది మొలకెత్తేటట్టుగా చేస్తాడట. ఆ మొలకెత్తింది ఎవరు పీకేయకుండా కాపాడతాడటండి. తన దూతలను పెడతాడట దాని కొరకు. ఆ రీతిగా దాన్ని ఎప్పుడైతే మీరు గమనించండి, మన దొడ్లో ఒక విత్తనం, మన 1000 విత్తనాలు ఎన్నో మొలకెత్తుతూ ఉంటాయి. గడ్డిని ఎవరన్నా చల్లుతాం ఏంటండి? మనం వేసిన మొక్కల కంటే గడ్డి బాగా వస్తుందండి. దాన్ని ఎవరు వేయక్కర్లేదు, వేసినవి రావు, కానీ 1000 గడ్డి వస్తూ ఉంటుంది. అది భూమి లోపల విత్తనంగా ఉన్నటప్పుడు ఏమాత్రం మనకు కనబడదు, కానీ అది పైకి కొంచెం
మరి మీకు ఆ అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు చిన్న వయసు నుంచి మొక్కలని చాలా ఇష్టం. తినేసిన ఆ గింజలు పట్టుకెళ్ళి నాటేదాన్ని అన్నమాట. చిన్ని గొయ్యి తీసి అందులో వేసి మళ్ళీ ఆ మట్టి పూడ్ చేసి మళ్ళీ వాటర్ పోస్తూ, అది చిన్ని మొక్క ఏంటండి ఇంకా అస్తమాటు చూస్తే వచ్చేస్తుందండి ఆ మొక్క. ఉదయం లేవగానే చూసేదాన్ని, స్కూల్కి వెళ్ళే వరకు చూస్తూనే ఉండేదాన్ని, స్కూల్ నుంచి రాగానే వెళ్ళి చూసుకునేదాన్ని, మళ్ళీ స్కూల్కి వెళ్ళే లోపల చూస్తూనే ఉండేదాన్ని, మళ్ళీ స్కూల్ నుంచి రాగానే మళ్ళీ ఆ మొక్కను చూసుకునేదాన్ని. ఏమన్నా వచ్చిందా ఇంత కనిపిస్తే చాలు ఎంత ఆనందం వేసేస్తుందంటే అండి, అంత ఆనందం వేసేస్తుంది. అది నెమ్మదిగా పైకి వస్తుంటే మనకు చాలా ఆనందం అనిపిస్తుందండి. అలాగే మన దేవుడు కూడా, మనము కూడా ఎప్పుడైతే అయోమయ పరిస్థితుల్లో నుంచి నెమ్మదిగా కొంచెం అలా పైకి వస్తున్నామంటే ఆయన చాలా ఆనందపడిపోతాడు మనల్ని చూసి. మొదటగా పైకి వచ్చినప్పుడు ఏమొస్తాయండి పైకి? 2 పప్పు బద్దలు కనపడతాయి. ఏం కనపడతాయి? ఆ పప్పు బద్దల్లో నుంచి 2 ఆకులు కనపడతాయి మెల్లగా, అంతేనా? ఆ 2 ఆకుల నుంచి అలాగ 2 చెప్పిన మనకు పైకి వస్తూ ఉంటుంది. మళ్ళీ దానికి ఏం చేస్తాం మనం? ఒళ్ళు పొడిసేస్తాయేమో, లేకపోతే ఏమైనా పొడిసేస్తాయేమో అని చెప్పేసి దాని చుట్టూ కాపుదాలు చేస్తూ ఉంటాం అన్నమాట. ఇదంతా చేసేదాన్ని అండి చిన్నప్పుడు. నాకు చాలా ఇష్టం. నేను ఇప్పుడు అనుకుంటాను, ఈ వాక్యాలు ఇప్పుడు చదువుతున్నప్పుడు అనిపిస్తుంది అన్నమాట, మా విషయంలో కూడా నువ్వు ఎంత కేర్ తీసుకుంటావా ప్రభువా? ఒక మనిషిగా మేమే మొక్కను అంత ప్రేమిస్తున్నాం కదా, ఆ మొక్కకు అంత సెక్యూరిటీ ఇస్తున్నాం కదా, కానీ ఇప్పుడు మా జీవితాల్లో కూడా ఎంత సెక్యూరిటీ మాకు కల్పిస్తావా తండ్రి అనిపిస్తుంది అన్నమాట. ఏది చూసినా నేను వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానండి. అది నాకు అలవాటు. నేను చూసిన దాన్ని బట్టి దేవుడిని మహిమపరచకుండా నేను ఉండలేను. ప్రతి దాన్ని బట్టి దేవుడిని మహిమపరుస్తాను. ఇది ఇలా జరిగిందంటే దేవుడు నా జీవితంలో, లేక నా కుటుంబంలో, లేక సంఘంలో, సమాజంలో ఇలా జరిగిస్తున్నాడు దేవుడు అని గ్రహిస్తూ ఉంటానన్నమాట అండి. ఏం చేస్తాను? గ్రహిస్తాను. దానికి దీనికి సంబంధం ఉంటుందండి. ప్రతి దానికి సంబంధం ఉంటుందండి. సంబంధం లేనిది ఏది ఉండదండి. ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవుణ్ణి మనం ఏం చేయగలగాలి? మహిమపరచకుండా ఉండలేము. దేవుణ్ణి ఎప్పుడైతే మనం ధ్యానిస్తున్నామో, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నామో, దేవుని గురించి ఆలోచన కలిగి ఉన్నామో, మనము చూసిన ప్రతి దాన్ని బట్టి కూడా దేవుని ఏం చేస్తాం? మనము మహిమపరుస్తాము. చాలా ఆనందం అనిపిస్తుంది. మన హృదయంలో చాలా ఆనందం అనిపిస్తుందండి. మనసు కూడా చాలా ప్రశాంతంగా అయిపోతుందండి. మీరు ఆలోచించి చూడండి. ఒక్కొక్కసారి మీ బుర్రలో గందరగోళం అయిపోతూ ఉంటాయి కొన్ని పరిస్థితులను బట్టి. ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది ఇది. ఈరోజు బాగుంది, రేపు ఎలా ఉంటుందో తెలియట్లేదు మనిషికి. ఈ గంటలో బాగుంది, మరు గంటలో ఏం జరగబోతుందో తెలియట్లేదు మనిషికి. ఈ క్షణంలో ఇలా ఉంది, మరు క్షణంలో ఏం జరగబోతుందో తెలియట్లేదు మనిషికి. అవునంటారా కాదంటారా? ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయి. మనిషి ఒక రకంగా చెప్పాలంటే భయంగా బతుకుతున్నారా అన్నట్టున్నారు ఇప్పుడు. అవునంటారా కాదంటారా? జరుగుతున్న పరిస్థితులు బట్టి భయంతో మనిషి ఆవరించబడిపోతున్నారు. కానీ దేవుణ్ణి మనము కాపరిగా చేసుకుంటేనంట నాకు లేమి కలుగదు, అంటే నాకు లేమి వస్తుందనే భయం నాకు లేదు అని చెప్పేస్తున్నాడు ఆయన. అక్కడ ఎంత రూఢిగా చెప్పాడో చూడండి ఆ మాట చెప్పాలంటే ఆ మనిషికి ఎంత ఉండాలో మీరు ఆలోచన చెయ్యండి. ఒక మాటని మనము గట్టిగా చెప్పాలి అంటే మనకి అంత ఉండాలండి మన దగ్గర. అంత ఉండే కానీ మనం ఆ మాట చెప్పలేము. మనం తెలిసింది చెప్తామా, తెలియంది గట్టిగా చెప్తామా అండి?
తెలియంది చెప్పగలుగుతామా? అయ్యుండొచ్చండి, అనుకుంటున్నానండి. ఇదేనా మాట్లాడతాము? అలా అయ్యుండొచ్చండి, అలా అవుతుందేమో అనుకుంటున్నానండి, ఇలా అంటాం. అదే మనము మన అనుభవంలో జరిగింది అనుకోండి, అవునండి అలాగే జరుగుతుంది, అది ఖచ్చితంగా అలాగే జరుగుతుందండి, అది దానికి వేరే చాయిస్ లేదండి, ఇంకా వేరే అవకాశం లేదు, ఇంకా అంతే, అది అలాగే జరుగుతుంది అని చెప్పి కొన్నాట్లకి వేరే అవకాశాలు ఉండే అవకాశం ఉండొచ్చేమో, కానీ కొన్నాట్లకి ఇక వేరే అవకాశాలు ఉండవండి, వేరే అవకాశాలు ఉండవు. ఆయనకి ఎంత దేవుని మీద ఆ పట్టుంటే ఆ మాట చెప్తాడు. ఆయన దేవుణ్ణి ఎంతగా తెలుసుకుంటే, ఎంతగా ఆయన గ్రహిస్తే ఆ మాట చెప్పాడు. ఆయన నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను ఎక్కడ పడుకోబెడతాడంటే, పచ్చికున్న దగ్గరికి తీసుకెళ్ళి తినేసిన తర్వాత పడుకోబెడతాడు. పడుకోబెట్టినప్పుడు ఏమవుతుందంట, అతని ప్రాణానికి సేద తీరుతుందంట. ఎప్పుడు సేద తీరుతుందంట? చదవమ్మా. శాంతికరమైన జలముల యొద్ద, జలముల యొద్ద అని ఉందా అక్కడ? జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని ఉందా? ఏమని ఉంది? అది జలములు అనలేదు ఆయన, శాంతికరమైన జలములు అన్నాడు ఆయన. జలములు వేరు, శాంతికరమైన జలములు వేరు. జలములు అంటే చాలా రకాల జలాలు ఉంటాయండి. మీరు సముద్రం దగ్గరికి వెళ్ళి దాహం వేస్తుందని మంచినీళ్ళు తాగుదామంటే తాగగలరా మీరు? ఏ జలము కాదు అది. అలాగే నదులు ఉంటాయి కదా, మన గోదావరి ఉంది కదండి, మనకి ఈస్ట్ గోదావరి. ఆ గోదావరి దగ్గరికి వెళ్ళి మీరు మంచినీళ్ళు తాగుదాము అంటే తాగలరా? ఎందుకని? జలాలే కదా. అయ్యేవాడు తక్కువ జలాలా చెప్పండి? జలాలు వేరు, శాంతికరమైన జలములు వేరు. మన దేవుని పేరే శాంతి. ఆయన పేరేంటి? శాంతి. శాంతి సమాధానాలు ఇచ్చే దేవుడు ఆయన. ఆ జలాల దగ్గరికి తీసుకెళ్తాడంట మనల్ని. ఏమిస్తాయంట మనకు ఆ జలాలు? శాంతిని, సమాధానాన్ని ఇచ్చే జలాల దగ్గరికి తీసుకెళ్తాడట. ఆ జలాలు మనం త్రాగితే, అంటే వాక్యం మనం వింటే, మన హృదయంలో ఏం జరుగుతుంది? అమ్మయ్య, ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు. ఏమంటాం మనం? ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు అంటే తన జలముతో నిన్నేం చేశాడు? నీ ప్రాణాన్ని సేద తీర్చాడు. ఈ శాంతికరమైన జలాల దగ్గరికి తీసుకొచ్చి నీకేమిచ్చాడు ఆయన? నీ ప్రాణము సేద తీర్చాడట. ఇంటి దగ్గర అండి ఎంత గందరగోళం ఉందో అండి, కానీ మందిరానికి వచ్చాక అవన్నీ మర్చిపోయాను. ఇప్పుడు నా ప్రాణం హాయిగా ఉంది అని వచ్చేటప్పుడు ఎంత గందరగోళంగా వచ్చినా మీరు వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తారు? చాలా నెమ్మదితో మీరు వెళ్తారు. అలా అని చెప్పేసి దేవుడు నెమ్మదినిచ్చాడు కదా అని సాతానుడు ఊరుకుంటాడా మిమ్మల్ని? ఆహా, దేవుడు నీకు శాంతి సమాధానం ఇచ్చాడా? ఎంతసేపు ఉంటుందో చూస్తాను నేను అని చెప్పేసి నువ్వు ఇంటికి వెళ్ళేసరికి ఆడేం చేస్తాడో, నువ్వు ఎంత హ్యాపీగా ఇంటికి బయలుదేరతావో ఇంటి దగ్గర అంత భయంకరంగా
అసలు మనిషిని చూస్తే సైతాన్ రూపమే కనపడుతుందండి వాళ్ళలో. ఏం కనపడుతుంది? మనిషా లేకపోతే దుష్టుడా అన్నట్టుగా మీకు కొట్టొచ్చినట్టు ఆ రూపం కనపడుతుంది అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ప్రతి పరిస్థితిలో కూడా అంత ఎక్కువైపోయిందండి. నేను చెప్తున్నాను కదా, స్పీడ్ అయిపోయింది. ఇప్పుడు బాగానే ఏమైపోయింది? స్పీడ్ అయిపోయింది. అయినప్పటికైనా ప్రేమ కలిగిన దేవుడు మరలా వెంటనే మనల్ని ఏం చేస్తాడు? ఆయన తన వాక్కుతో మనల్ని బలపరిచేస్తాడండి. తన మాటతో మనల్ని బలపరిచేస్తాడండి. తన పాటతో మనల్ని బలపరిచేస్తాడు. ఎక్కడి నుంచో ఒక పాట వినబడుతుంది, ఆ పాటతో మనల్ని బలపరుస్తాడు. ఎక్కడ వినబడట్లేదు అనుకోండి, మన నోటితో మనమే పాడతాం. మనకు తెలియని పాట ఏదో మన నోటితో మనమే పాడతాం. మనకు తెలియదు, మన ప్రమేయం ఉండదు, కానీ నాలుగు పాడుతూ ఉంటుంది. ఏం పాడుతుందో తెలుసా? నీకు సంబంధించిన పాట పాడుతుంది ఆ నాలుక. ఇది ఎవరు పెట్టారు? ప్రభువు పెట్టిన ఆ పాట ద్వారా ప్రభువుని ఏం చేస్తున్నాడు అంటే నిన్ను సేద తీరుస్తున్నాడు ఆయన. నీ ప్రాణానికి నెమ్మది లేకుండా అయిపోతుంది, కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే తన మాట ద్వారా, తన పాట ద్వారా, తన ప్రార్థన ద్వారా, తన వాక్యము ద్వారా ఏం చేస్తున్నాడు? కలుగు చేస్తాడండి. నెమ్మదినిస్తాడు మనకి. శాంతికరమైన జలాలు. ఏం జలాలు అయ్యి? శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తున్నాడు నన్ను. ఆ శాంతికరమైన జలాల దగ్గరికి మనల్ని ఏం చేస్తాడట? ఆయన నడిపిస్తాడట. రామ్మ, ఇక్కడ నీకు నీ ప్రాణాన్ని ఏం చేస్తాను? నేను సేద తీరుస్తాను రా. నీకు నెమ్మది లేకుండా ఉన్నావు కదా, నీకు సంతోషం లేకుండా ఉన్నావు కదా, నువ్వు సమాధానం లేకుండా ఉన్నావు కదా, నీ హృదయం అంతా గలిబిలైపోతుంది కదా. మనసులు మాటలు నిన్నేం చేస్తాయో తెలుసా? నెమ్మది లేకుండా చేసేస్తాయి. గలిబిలైపోతూ ఉంటాం. ఆకలేస్తుంది, భోజనం చేద్దాం అనుకుంటాం. వారి మాటలకి నీకు ఇంకా భోజనం మీద ఉండదు. ఆ ఆకలి ఏమైపోద్దో నీకు తెలీదు. వారి మాటల్ని నీకు ఆకలిని ఏం చేసినాయి? చంపేస్తాయి. ఆకలిని ఏం చేస్తాయి? చంపేస్తాయి. అప్పటి వరకు నీకు ఆకలేసేసింది, భోజనం చేసేయాలి అనుకున్నావు, కానీ భోజనము సహించట్లేదు. ఏమైపోయింది? ప్రాణం గలిబిలైపోయింది. ఏమైపోయింది? గలిబిలైపోయింది. నెమ్మది లేకుండా అయిపోయావు. అయితే దేవుడు ఏదో రూపంలో నీతో ఆయన ఏం చేస్తాడో మాట్లాడుతూ ఉంటాడు. నీ ప్రాణాన్ని ఆయన సేద తీరుస్తానంటున్నాడు. దేవుని ఎవరమైతే కాపరిగా చేసుకున్నామో మనల్ని ఆయన ఏం చేస్తాడు అంటే మేపుతూ ఉంటాడు. మంచి పచ్చిక పెట్టి మనల్ని మేపుతాడండి. శాంతికరమైన జలముల యొద్ద మన ప్రాణాన్ని సేద తీరుస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. అక్కడికి సేద తీరుస్తూ ఉంటాడటండి. ఈ అనుభవాలన్నీ ఎవరికి ఉన్నాయండి? దావీదు జీవితంలో ఉన్నాయన్నమాట. ఆయన జీవితంలో ఉన్నాయి. అవన్నీ ఇక్కడ తన జీవితం అంతా కూడా తను రాసేసాడండి. నా జీవితంలో ఈ అనుభవాలన్నీ కూడా నేను అనుభవించాను అని ఈ యుగాంతమందున్న మనకి వారి యొక్క జీవిత లైఫ్ స్టైలే మనకందరికీ ఏమవుతుంది ఇప్పుడు? వీళ్ళ జీవితంలో ఇది జరిగిందా, వీళ్ళ జీవితంలో ఇది జరిగిందా అని చెప్పి మనకి ఏయన్నా జరిగినప్పుడు ఆశ్చర్యపోయే రీతిగా లేకుండా మనకంటే ముందున్న వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేశారు? అనుభవించారు. మనొక్కడికి కొత్తగా రావట్లేదు, ఆల్రెడీ ఇవన్నీ వాళ్ళు అనుభవించేశారు. దేవుడు వాళ్ళని ఈ రీతిగా చేశాడు, ఈ రీతిగా కాపాడాడు, భద్రపరిచాడు, వాళ్ళకి సహాయం చేశాడు అని చెప్పి ఇప్పుడు మనకి దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడం కోసం ఇందులో పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఇవి రాసేశారండి. వాళ్ళ యొక్క జీవితాలు కావచ్చు, వాళ్ళ యొక్క మరి అనుభవాలు, వాళ్ళ యొక్క ప్రార్థనలో వాళ్ళు తిన్నదే ఉన్నదే
చేసిన పని, భయం వేసినప్పుడు ఏం చేశారో, సంతోషం వస్తే ఏం చేశారో, ఇలాగ మనుషులు శత్రువులు తమ మీదకి లేచినప్పుడు వాళ్ళు ఏ రీతిగా దాగి ఉన్నారో ఇవన్నీ కూడా వీళ్ళ అనుభవాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు మన కోసం రాయించి పెట్టేశాడండి. రాయించి పెట్టేశాడు. దేవుణ్ణి మనం కాపరిగా చేసుకుంటే మొదట ఏం జరుగుద్ది అనుకున్నాం? లేమి అనేటువంటిది కలగదు అని ఆయన గొప్ప ధైర్యంతో మాటనే, గొప్ప ధైర్యము, నమ్మకము, వీటన్నిటితో అతను చాలా గట్టిగా మాటనే చెప్పేశాడండి. ఆయన దేవుని మీద ఎంత నమ్మకం ఉంటే ఆ మాట చెప్పగలుగుతాడో మీరు ఆలోచించి. దేవుడంటే ఏంటో ముందు మనకు తెలియాలి. దేవుడంటే ఏంటో మనకు తెలియాలి. మనకు తెలియాలి. తెలిస్తే అప్పుడు దేవుడి మీద మనము నమ్మకం కలిగి ధైర్యంగా విశ్వాసంగా మనం ముందుకు వెళ్తూ ఉంటామండి. లేకపోతే భయం వస్తుంది. భయం ఆవరించేస్తుంది మనిషిని. భయము దేవుడు పెట్టింది కాదు. ఎక్కడి నుంచి వచ్చింది అది? దేవుడి నుంచి భయం ఎప్పుడూ రాదు. దేవుడు ఎప్పుడూ మనకి ధైర్యాన్ని ఇస్తాడు, ప్రోత్సాహాన్ని ఇస్తాడు, ముందుకు నడిపిస్తాడు. అంతే తప్ప వెనక్కి పరిగెట్టేలా చేయడం మనల్ని ఎప్పుడు కూడా. వెనక్కి పారిపోవాలి అని మనకు వచ్చే ఆలోచన ఎవరి ద్వారా వస్తుంది? అది. అంతే తప్ప దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పారిపోని చెప్పడండి. ఎప్పుడు వెనక్కి తగ్గాలో చెప్తాడు, ఎప్పుడు ముందుకు వెళ్ళాలో చెప్తాడు. రెండూ ఉంటాయి. ఒక్కొక్కసారి వెనక్కి తగ్గమంటాడు, ఒక్కొక్కసారి ముందుకు వెళ్ళమంటాడు. తగ్గమన్నప్పుడు తగ్గాలి, మనము ముందుకు వెళ్ళమన్నప్పుడే వెళ్ళాలి. ఏది ఏమైనప్పటికైనా ప్రతి దినము ప్రతి సమయంలో కూడా దేవుని ఆత్మ నడిపింపు మనకి ఖచ్చితంగా ఉండాలండి. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని రాశాడండి. దేవుని ఆత్మ నడిపింపు మనకందరికీ చాలా అవసరమండి. ఆత్మ నడిపింపు ఎప్పుడు వస్తుంది మనకి? ఎప్పుడు వస్తుందండి? మారు మనసు పొందుకుంటే, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తానన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తాడటండి. ఏం చేస్తాడట అంటే సర్వ విషయాల్లో కూడా సత్యంలోకి నడిపిస్తాడట. ఒక్క విషయం కాదు, సర్వ విషయాల్లో కూడా సత్యంలో మనల్ని నడిపిస్తాడనమాట. మనం ఏదైనా మర్చిపోతే జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనకు ఆలోచన చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ప్రభువా, నన్ను ఏం చేయమంటావయ్యా అని మనం కొన్ని సలహాలు అడుగుతూ ఉంటాం. కొన్నిసార్లు మనకి ఏం చెయ్యాలో అర్థం కాని టైంలో దేవుడిని అడిగినప్పుడు ఆయన మనకి ఆలోచన చెప్తాడు. ఆలోచనకి కర్త ఆయన. అయితే మీరు గమనించండి, ఆలోచన ఇద్దరు చెప్తారు. ఒకటి దేవుని ఆత్మ, ఇద్దరు చెప్తారు. మనము దేవుని ఆత్మచేత నడిపించబడితేనే దేవుని దగ్గర నుంచి మనకు వస్తాయి ఆలోచన. దేవుని ఆత్మచేత నడిపించబడకపోతే దేవుని దగ్గర నుంచి రావు ఆలోచన, దుష్టు నుంచి వస్తాయి ఆలోచన. అది తెలియదు చాలామందికి. దేవుని ఆత్మ నాకు ఆలోచన ఇస్తుందా లేకపోతే దుష్టుని ఇస్తున్నాడు ఆలోచన అనేటువంటిది చాలామంది గ్రహించలేరండి. చాలామంది గ్రహించలేరు. ఆలోచన ఇచ్చేసాడు దేవుడు నాకు అనుకుంటాడు. ఆలోచన దేవుడు ఇచ్చినప్పుడు అది చాలా చక్కగా ఉంటుందండి. ఎక్కడ కూడా అపవిత్రత అనేటువంటిది ఉండదు అందులోని, మోసం అనేటువంటిది ఉండదు అందులోని, దేవునికి విరోధమైనది ఏది కూడా అందులో ఉండదండి. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడి పేరే సత్యవంతుడు. ఆయన పేరేంటి? ఒక పేరు సత్యవంతుడు. కనుక సత్యంలోనే మనల్ని నడిపిస్తాడు ఆయన. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడన్నాడు?
సర్వ సత్యంలోకి మనల్ని నడిపిస్తాడంట. సర్వ విషయాల్లో కూడా సత్యంలో నడిపిస్తాడు మనల్ని. అదండి, మోసాల్లోకి నడిపించడు దేవుడు, మరి ఏటిలోకి నడిపించడు దేవుడు. మంచి మార్గంలో, సత్య మార్గంలో, సర్వ సత్యంలోకి మనల్ని నడిపిస్తాడండి. మరి దావీదు నడిచాడా లేదా? నడిచాడు. ఒకే ఒక్క చోట అతను రాంగ్ స్టెప్ వేశాడు, అంతే తప్ప ఇంకెక్కడ కూడా ఆయన దేవుణ్ణి కాదని ముందుకు వెళ్ళిపోలేదండి. ప్రభా ఇప్పుడు ముందుకు వెళ్ళమంటావా వద్దంటావా, ఇప్పుడు చేయమంటావా చేయొద్దంటావా, ఏం చేయమంటావు నాయన అని ప్రతి క్షణము కూడా, ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఆలోచన అడిగి ఆయన ముందుకు స్టెప్ వేశాడు తప్ప ప్రజల యొక్క మాట విని అతను ముందుకి వెళ్ళలేదండి. అది ఆత్మ నడిపింపు అంటే. ప్రజల్ని సాతానుడు ప్రేరేపిస్తాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క మాటని వాళ్ళు అనుసరించకుండా సాతాను యొక్క ఆలోచన నెరవేర్చుకోవడం కోసం ప్రజల్ని ప్రేరేపిస్తాడనమాట. ప్రేరేపించినప్పుడు ప్రజలు వాళ్ళు ఆలోచన చెప్తారు, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనేసి కొంతమంది సలహాలు చెప్తూ ఉంటారన్నమాట. అందులో అందరూ సైతాన్ని సలహాలు చెప్పారని మనం అనుకోకర్లేదు, కానీ కొంతమంది ఆత్మ నడిపింపు కలిగిన వారు, అలాంటి వాళ్ళు కూడా మంచి ఆలోచన చెప్పే అవకాశాలు ఉంటాయి మనకి. అందుకని ఏది ఏంటి అనేటువంటి ఆ జ్ఞానము గ్రహింపు కూడా మనకి ఉండాలండి. దేవునికి సంబంధించిన దాంట్లో మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడు మనకి తోడుగా ఉంటాడండి. దేవుడు మనకి తోడుగా ఉంటాడు. చూడండి, మరి వీళ్ళ జీవితాల్లో కూడా కష్టాలు వచ్చినప్పుడు అబ్రహాము గారికి కానీ, మోషే గారికి కానీ, యోసేపు గారికి కానీ, దావీదు గారికి కానీ, ఇంకా ఉన్నారు, వీళ్ళందరి జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు దేవుడు తోడుకున్నాడా లేదా? వాళ్ళకి కష్టాలు రాకుండా మానేసినాయా? కష్టాలు వస్తే అనుభవాలు వస్తాయి, కష్టాలు రాకపోతే అనుభవాలు ఉండవు మనకు. కష్టాలు రాకపోతే దేవుణ్ణి ఎంతైనా గొప్పగా పాడేస్తాం ఆయన గురించి. కష్టాలు వచ్చిన తర్వాత చెప్పండి, ఆ ఉత్సాహం ఉంటుందా? ఏం దేవుడు, ఏం లోకమండి బాబు, నాకు ఏం అర్థం కావట్లేదు అసలు అని ఏమైపోతుందో తెలియదు అనమాట. ఆ ఉత్సాహం ఏమైపోతుందో తెలియదు. ఎప్పుడు ఆనందంగా సంతోషంగా గానం చేసే మనము నిరుత్సాహ స్థితిలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట. కానీ ఆ యొక్క మెట్టు దాటేంత వరకే అది ఉంటుందండి. ఆ మెట్టు దాటి మనం పైకి వెళ్ళినప్పుడు అనుభవం మిగులుతుంది మనకి. ఏం మిగులుతుంది? మనం ఏమైపోం, కానీ ఒక అనుభవం నేర్చుకుంటాం దేవుడి దగ్గర. కొన్ని పాఠాలు నేర్పిస్తాడండి. ఆలు వీళ్ళు ఏబిసిడీలు, ఒకట్లు, రెండులు అవి స్టార్టింగ్లో ఉంటాయి. పై క్లాసులకి వెళ్ళే కొద్ది నెక్స్ట్ ఒక లెటర్ ఇస్తూ ఉంటారు. అక్కడి నుంచి పై క్లాసులకు వెళ్ళే కొద్ది చిన్ని చిన్ని పాఠాలు ప్రారంభమవుతాయి. ఇంకా పెద్ద క్లాసులకి వెళ్ళేటప్పటికి పెద్ద పెద్ద వ్యాసాలు రాయాలి, ఏంటంటే స్టోరీలు రాయాలి, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఒక అంశం ఇచ్చి దీని గురించి ఏం రాస్తావు రాయి అంటాడు ఆయన. అంటే దాని గురించి మనకు తెలియాలి. తెలియకపోతే దాని గురించి ఏమైనా రాయగలుగుతామా? ఏమీ రాయలేము. ఇప్పుడు మీకు దావీదు గారి గురించి చాలా విషయాలు చెప్తున్నాను. ఎందుకో మరి నాకు తెలియదు, కానీ ఎక్కువ దావీదు గారి మీదే వెళ్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా దావీదు గారి గురించి నీకేం తెలుసు చెప్పు అని మిమ్మల్ని అన్నారనుకోండి, అసలు సపోజ్ మీరు చెప్పగలుగుతారా లేదా? ఎందుకని? విన్నారు కనుక చెప్తారు. వింటున్నారో చెప్తున్నారు, బాగుంది. దావీదు గారు అనుభవాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది?
ఆ అనుభవాలు గుండా దేవుడు నన్ను కూడా నడిపించాడు కనుక అలాంటి అనుభవాలు స్ట్రాంగ్ అయ్యాను. హల్లెలూయా. ఆ కిందకు వచ్చే కొద్ది ఇంకా ఉంది. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయం భయపడ్డంటాడు ఆయన. అలాగే ఆ గాఢాంధకారపు లోయలో పడిపోయాను ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం. అంతా అయోమయమైపోయింది అక్కడ. నాకు ఏం అర్థం కాలేదు. ప్రభువా ఏంటి, నేను ఎక్కడున్నాను, ఏంటి నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, ఏంటయ్యా నా పరిస్థితి ఏంటి నాయన అని చెప్పేసి మనసులో అలా ప్రార్థన చేస్తున్నాను. అదొక లోయ, ఏమీ లేదు అక్కడ. ఆ లోయ అంతా వెలుగుగా మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. యథార్థవంతుల కంట చీకటిలో వెలుగు పుట్టిందని రాశాడు. అది చీకటే కానీ అక్కడ ఏం పుట్టించాడంట దేవుడు అంటే వెలుగైన యేసయ్య అక్కడికి వచ్చేసాడు. నా భయం ఎక్కడికి పోయిందో నాకు తెలియదు, ఆ వెలుగులో నేను సంచరిస్తున్నాను. అదే మాట ఇక్కడ దొరికింది. చూసారా ఎంత ఆశ్చర్యము. ఆ అనుభవం గుండా నేను వెళ్ళినప్పుడు అది నాకు చాలా ఉపయోగపడిందండి. హల్లెలూయా. అంటే అలాంటి పరిస్థితులు ఫేస్ చేసినప్పుడు బెంబేలు ఎత్తుకోకుండా ఒక అనుభవంలో మనం వెళ్ళిపోయినప్పుడు తర్వాత ఇంకో అనుభవం ఎదురవుతుంది. అప్పుడు మనకి కంగారు రాదండి. ఎందుకని ఆల్రెడీ మనం దాంట్లో వెళ్ళిపోయాం కనుక అవును ఈ పరిస్థితి ఇలాగే ఉంటుంది అని చెప్పి మనకు ఒక అనుభవం మిగిలిపోద్దండి. ముందుకు వెళ్ళడానికి అది మనకు ఒక బాట అవుతుంది అన్నమాట. ముందుకు వెళ్ళడానికి మనకి ప్రోత్సాహాన్ని ఇచ్చేదిగా మార్చబడుతుంది. అది భయం అనిపించదు. నా భయం ఎక్కడ పోయిందో నాకు తెలియదు. కొండది పైకి ఎక్కి రావాలి ఇంకా నేను చాలా పనులు చేయాలి. నేను ఎక్కడ ఉంటే ఎలా ప్రభు నేను పైకి వెళ్ళాలి కదా ఎలాగ వెళ్ళను ఆయన. అసలు ఆధారమే కనపట్టలేదు నాకు ఇక్కడ ఎక్కడనే. పైకి వెళ్దామంటే అది పట్టుకుంటే జారి పడిపోతానేమో అని భయం వేస్తుంది. ఎలా తండ్రి అని చెప్పి దేవుడిని అలాగే ప్రార్థిస్తున్నాను. ఆ తర్వాత దేవుడు నాకు సహాయం చేశాడు. నేను ఏది పట్టుకుంటే అది జారకుండా చేశాడు. హల్లెలూయా. అలాగే పైకి ఎలా వెళ్ళిపోయానో క్షణాల్లో పైకి వెళ్ళిపోయానండి. ఎలా వెళ్ళిపోయానో నాకే అర్థం కాలేదు. సేమ్ ఇదే అనుభవం అన్నమాట. ఇదే అనుభవం అన్నమాట. ఆ అనుభవాలు మనకి చాలా ఉపయోగపడతాయండి. ఏమవుతాయి? ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ వాక్యం విన్నారు మీరు. విన్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మనసులో ధ్యానించుకుంటారా లేదా? ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు కదా అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ధ్యానించుకుంటారు. మీకు అవసరమైనప్పుడు ఆ వాక్యం మీకు జ్ఞాపకం వస్తుంది. ఏ టైంలో మీకు అవసరం ఆ టైంలో మీకు ఆ వాక్యం జ్ఞాపకం వస్తుందండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆ వాక్యాన్ని ఇలా చెప్పారు కదా అని మీకు ఏం చేస్తాడు? ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఆ యొక్క శాంతికరమైన జలముల యొద్ద దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడట? నడిపిస్తున్నాను అంటున్నాడు. జలాలు కాదంట, శాంతికరమైన జలములు అంటండి. ఆ శాంతికరమైన జలములు ఏంటి అంటే జీవజలములు. నన్ను అడిగితే నీకు జీవజలాన్ని ఇచ్చేవాడిని కదా అన్నాడు సమరయ స్త్రీని. అయితే నాకు ఇవ్వండి అన్నది ఆయన. ఇవ్వండి అంటే నీలో ఇన్ని తప్పులు ఉన్నాయి అని చెప్పకుండా తన తప్పుని బయట పెట్టాడు దేవుడు. హల్లెలూయా. తన చేసింది తప్పు అని ఆమె గ్రహించుకునేటట్టుగా ఒప్పుకుని విడిచిపెట్టేటట్టుగా చేశాడండి. అది దేవుని యొక్క శక్తి అంటేని. హల్లెలూయా. ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన పవర్ అలాంటిది. తన తప్పులు తనే ఒప్పేసుకుని అలా కూర్చోలేదు, వెంటనే వదిలేసింది ఆ తప్పు. ఎంతవరకు నేను ఇలా చేశాను, ఇది తప్పని నాకు తెలియదు. వాక్యం వింటుంది కానీ ఆ వాక్యం ఏమేంటుందో ఏం జరుగుతుందో ఏం పోయలేదు. కానీ ఎప్పుడైతే ఈ జీవజలాలు తాగిందో తన తప్పేంటో తనకే స్పష్టంగా అర్థమైపోయింది. అర్థం అవగానే వదిలేసిన తర్వాత దేవునికి సాక్షిగా మారిపోయింది. అనేక ఆత్మలు దేవుని దగ్గరికి తీసుకొచ్చేసింది. ఈ రోజుని చాలామంది
వాళ్ళ ద్వారా కార్యాలు ఎందుకు జరగట్లేదు అంటే మరి యథార్థంగా దేవుని కొరకు ఒప్పుకోలేకపోతున్నారు. దేవుడు నా జీవితాన్ని ఇలా మార్చాడు, ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి కలిగి నేను ఉన్నాను, కానీ ఈ రోజుని నా జీవితాన్ని అంతా మార్చేశాడు దేవుడు అని తమ సాక్ష్యాన్ని చెప్పడానికి ఇష్టపడట్లేదు. చాలామంది ఇష్టపడక అనేకమైన వ్యక్తులు రాలేకపోతున్నారన్నమాట. చెప్పండి, ఆమె ఏమన్నా ఒక కాపరి గొర్రెలు పెట్టడంట. ఎవరు పెట్టాలంట? గొర్రెను పెట్టాలి. ఎవరు పెట్టాలి? గొర్రెను పెట్టాలండి. గొర్రెలైన మీరే గొర్రెలు తీసుకురావాలి, కనాలి వాటిని. మీరు మీ యథార్థమైన సాక్ష్యాలు ఎప్పుడైతే ఇతరులకు చెప్పారో అప్పుడు వాళ్ళు వస్తారు. ఇదిగో నావన్నీ ఈయన చెప్పేశాడు, నా రహస్య పాపమంతా కూడా ఈయన బయట పెట్టేశాడు, ఈయన క్రీస్తు కాడా అని చెప్పింది. ఆవిడ చెప్పిందా లేదా? తన పాపాన్ని ఏం చేసింది? కప్పుకోలేదు, ఒప్పుకుని ఆమె ఏం చేసింది? విడిచిపెట్టేసింది. నా రహస్య పాపాన్నంతా బయట పెట్టాడు, ఈయన క్రీస్తు కాడా, రండి ఆయన చూద్దురుగా రండి అని పిలిచింది. ఏంటి? ఎందుకంటే వాళ్ళ నీళ్ళకి వచ్చినప్పుడు ఈవిడ ఎప్పుడు వచ్చేది కాదు. ఎందుకంటే సూటిపోటి మాట్లాడేవారు. అందుకని వాళ్ళు ఉండగా ఎందుకులే అని చెప్పేసి ఆవిడ స్పెషల్గా మధ్యాహ్నం మాట వచ్చేదన్నమాట. ఎవ్వరు ఉండరు కదా, బావి దగ్గర నీళ్ళు ఎప్పుడు తోడుకుంటారు? ఉదయం సాయంత్రం. ఈవిడ మధ్యాహ్నం వచ్చింది. ఆ మధ్యాహ్నం టైంలోనే వచ్చాడు. ఈవిడ కలుసుకోవాలంటే మధ్యాహ్నం రావాలి. ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చాడు ఆమె కోసం. ఆయన కాలు నడకను వచ్చాడు. ఆయన ఒక్క వ్యక్తిని రక్షించడానికి. ఏ వ్యక్తి కోసం వస్తాడో తెలుసా? ఆ వ్యక్తి రక్షించబడితే అనేక ఆత్మలు వస్తాయి అన్న వ్యక్తి కోసం ఆయన వస్తాడండి. వచ్చి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆమె మనసు మారిపోయింది. తన రహస్య పాపాన్ని కూడా బయట చెప్పగలిగింది అనమాట. అది ధైర్యం అంటే. అదండి ధైర్యం. చెప్పేసినప్పుడు అందరూ ప్రభు దగ్గరికి వచ్చారట. నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, కానీ మా అంతటా మేమే విన్న తర్వాత నిజంగా ఈయన దేవుని కుమారుడని మేము విశ్వాసం ఉంచుతున్నాము అని చెప్పి ఇంకో 2 రోజులు మా దగ్గర ఉండండి అని వాళ్ళు కోరుకున్నారండి ఆయన్ని. ఒక పాపము అంటే వ్యభిచారములు ఉన్న ఒక్క స్త్రీ ఆ గ్రామాన్ని నడిపించేసిందంట. హల్లెలూయా. అంటే తన తప్పుని కప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెడితే అంత శక్తి ఉంటుందండి. ఈ రోజుల్లో ఆ పని చేయట్లేదు ఎవరో కూడా. రహస్యంగా అలా ఉంటున్నారు తప్ప వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన కార్యము బహిరంగంగా చెప్పలేకపోతున్నారు ఎవరితో. నేను బహిరంగంగా అంటే రోడ్డు మీద నిలబడి చెప్పమని కాదు, కానీ నీ జీవితాన్ని ఎలా మార్చాడో దేవుడు నువ్వు కొంతమందికి ఏం చేయాలి? చెప్పగలగాలి. చెప్పడానికి సిగ్గుపడితేనంట రేపు నేను వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడతానంటున్నాడు ఆయన. దేవుని మాటలు చెప్పడానికి ఏం పడకూడదు? సిగ్గుపడకూడదండి. ధైర్యంగా చెప్పాలి. ఏం చేయాలి? ధైర్యంగా చెప్పాలి. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సకల సృష్టికర్తమైన మా యేసు ప్రభువా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, దావీదు గారు నాయన తన యొక్క అనుభవాన్ని చెప్పినప్పుడు ప్రభువా, నా తండ్రి నాయన ఈ రాత్రికాల సమయంలో మా అందరికీ మీరు చెప్పారయ్యా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదా అంటున్నాడు. మిమ్మల్ని కాపరిగా చేసుకున్నాడు కనుక నాకు లేమనేటువంటిది కలగదని గట్టిగా ధైర్యంగా చెప్పగలిగాడయ్యా. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తున్నాడు అంటున్నాడయ్యా. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను మరుండ పెడుతున్నాడని చెప్తున్నాడయ్యా. తన యొక్క అనుభవ సాక్ష్యాలన్నీ చెప్తున్నాడు తండ్రి. ప్రభువా, మీకే స్తోత్రాలు తండ్రి. విన్న వారందరిలో కూడా మీరు క్రియ చేయండి నాయన. దావీదు గారు చెప్పడమే కాదు, ఆ సమరయ స్త్రీ చెప్పడమే కాదు, మేము కూడా అనేక మందికి చెప్పగలిగే నా తండ్రి స్థితిలో ఉండాలి అనే
ఒక ఆశ ఆరాటాన్ని ఇప్పుడే బిడ్డల్లో కలిగేటట్టుగా మీరు చెయ్యండి నాయన. వారి యొక్క తప్పులు కప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టి నాయన, నా తండ్రి నీ నామానికి నాయన ప్రభువా, నా తండ్రి ఉపయోగపడే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయండి. చెప్పబడిన వాక్యం వృధా అవ్వకుండా ప్రతి బిడ్డ జీవితంలో కార్యము జరిగించి సహాయము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతరం నాశనం ప్రవేశన మనకు ఘన విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడని యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబానికి, మన సంఘానికి, మన గ్రామాల, జిల్లాలు, రాష్ట్రాలు, మన దేశాలకు నిత్యము తోడుగా ఉండునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా.